హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి పందెము అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. తెలుగు తెలంగాణ గవర్నమెంట్ తేనె పలుకులు అనేటువంటి పుస్తకము, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? పై బొమ్మలో వచ్చేసి ఆ యొక్క బొమ్మలో బాలురు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇలాంటి పందాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఎటువంటి పందాన్ని చూశారు? ఇలాంటి పందాలు మేము చూసాము, పరుగు పందాలను చూసాము. మా ఊర్లో మా బడిలో వీటిని ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు. పందెం గేమ్లో కుందేలు ఎందువల్ల ఓడిపోయింది? పందెం గేమ్లో కుందేలు కాస్త సేద తీర్చుకోవడానికి అనుకునింది. తర్వాత వచ్చేసి సోమరితనానికి పాల్పడి కాస్త విశ్రాంతి తీసుకున్నది, అందువల్ల ఓడిపోయింది. అది కాకుండా ఎవరు గర్వంతో ఎవరిని కించపరచకూడదు అనేటువంటి ఇది కూడా ఈ యొక్క పాఠ్యం ద్వారా మనకు అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి వర్ణమాలని చదవండి. అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. తర్వాత హల్లులు ఖ, ఖ, ఘ, ఘ, జ్ఞ, ఛ, ఛ, జ, జ, జ్ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ర. పందెం గేమ్ని చదవండి. గేమ్లో ఉన్నటువంటి వర్ణమాలకి గోళాన్ని చుట్టండి. క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లను చదవండి. పదాల్లోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ చూడండి: అలమర, ఆట, ఈల, ఊయల, తడక, పలం, చదరంగం, పంజరం, జడ, పలక, శనగ, పించం, మంచం, జశం, హంస, రంపం. తర్వాత క్రింది పదాలను చదవండి. గులాబీ రంగు అక్షరాలను వర్ణమాలలో చూపండి. ఇక్కడ చూడండి, మనము ఈ యొక్క పదాలను చదువుదాము. అరక, కళ, ఈత, ఊరట, ఉమ, కరం, గగనం, ఘనం, చదరం, జలజ, టంకం, కంఠం, డమరు, ఇల, డంక, గణగణ, తల, కదనం, గద, ధర, నగ, పవనం, ఫలకం, బలం, భవనం, మరక, యమ, రసం, లవంగం, శరణం, జశం, సకలం, హలం, తళతళ, క్షణం, రంపం. ఇక్కడ గేమ్ చదవండి. గేమ్లో క్రింది వాక్యాల క్రింద గీత అనేటువంటిది గీయండి. ఇక్కడ చూడండి: కుందేలు తాబేలు పందెమాడింది, ఉరికింది, ఊపింది, తిరిగి లేచింది, అటు ఇటు చూచింది, అణిగి పడుకుంది, గెలిచింది, తాబేలు గేలి చేసింది. సో ఈ విధమైనటువంటి పదాలకు వచ్చేసి మీరు అండర్లైన్ చేయండి, గీత గీయండి. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్లను రాయండి. ఈ యొక్క పదాలను మనం చదువుకుందాము, తర్వాత వచ్చేసి ఆ యొక్క బొమ్మల్ని చూద్దాము. అటక, ఆలయం, ఇలా, ఈదర, ఉదయం, ఊరట, యద, ఏల, ఐదవ, ఒర, ఓడ, ఔదల, అందలం. తర్వాత కనకం, కరం, గంప, ఘటం, చదరం, పించం, జలగ, జశం, టంకం, టవర, డబడబ, డంక, కణం, తడక, పదం, ధవళం, ధనం, నగ, పడవ, పలకం, బలపం, భవనం, మర, యమకం, రచన, లవణం, వనం, శతం, షండం, సంత, హవనం, కళ, క్షణం, రంపం, ఆనందమయం, చదరంగం ఆట, వందనం, జలకళ, నందనవనం. చూడండి, క్రింది బొమ్మలని చూడండి, వాటి పేర్లను రాయండి. వల, పళ్ళెం, హారం, మెడ, తబల, సవరం, దండ, రథం, మంచం, ఈగ, ఉంగరం, జడ, గంప, ఓడ, ఔషధం, ఆట. ఇక్కడ వర్ణమాలలోని అక్షరాలతో పదాలను తయారు చేసి క్రింది పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షర పదాలు, 5 అక్షరాల పదాలని రాయమని చెప్తూ ఉన్నారు. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి మనం రాసాము. అటు, ఇటు, పోయి, గాలి. 3 అక్షరాల పదాలు: తాబేలు, చెవులు, జయము, మెల్లగా. 4 అక్షర పదాలు: ఉరికింది, చూచింది, చేసింది, జయమంటూ. తర్వాత 5 అక్షరాల పదాలు: ఓపిక ఉండేవారు, జంతుజాలము, పొదనొకటి,
రిక్కించి, రిక్కించింది. సో ఈ విధమైనటువంటి పదాలు టెక్స్ట్ బుక్లో నుంచే మనము రాయడము జరిగింది. పదాలు వచ్చేసి 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు. ఇక్కడ పాఠం ఆధారంగా కింద పట్టికలోని పదాలను వాక్యాలుగా రాయండి. ఇక్కడ చూడండి, కుందేలు తాబేలు, లేడి వలె అపజయము గెలిచింది, చల్లటి గాలికి కంటే ముందు, తర్వాత చేరింది, మెల్లగా లేచింది, గేలి చేసింది, పొందింది, లేపింది కాలు. ఈ విధమైనటువంటి పదాలను ఉపయోగించి మనము సొంత వాక్యాలని రాయాలి. ఇక్కడ చూడండి, ఆ పదాలను ఉపయోగించి ఏ విధంగా వాక్యాలు. కుందేలు లేడి వలె లేపింది కాలు, కుందేలు అపజయం పొందింది, కుందేలు చల్లటి గాలికి మెల్లగా లేచింది, తాబేలు గెలిచింది, గేలి చేసింది, తాబేలు కంటి ముందు చేరింది. ఇక్కడ కుందేలు కంటే ముందు చేరింది అనేటువంటిది మనం రాసుకోవాలి. తర్వాత క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాద్దాము. ఎవరెవరు పందెం పెట్టుకున్నారు? కుందేలు తాబేలు పందెం పెట్టుకున్నారు. కుందేలు ఎట్లా పరిగెత్తింది? కుందేలు లేడి వలె పరిగెత్తింది. ముందుగా గమ్యస్థానం చేరింది ఎవరు? ముందుగా గమ్యస్థానం చేరింది తాబేలు. ఎలాంటి వారు ఓడిపోతారు? బాగా పరిగెత్తేవారే ఓడిపోయారు. తర్వాత వచ్చేసి అహంకారంతో ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ మనకు ఈ యొక్క కథలో తెలుస్తుంది. తాబేలు గెలవగానే ఎవరు చప్పట్లు కొట్టారు? తాబేలు గెలవగానే జంతువులందరూ చప్పట్లు కొట్టారు. గేయ కథలో కుందేలు మళ్ళీ పరుగు పందెము పెట్టుకోవడానికి వస్తే ఈసారి ఎవరు గెలుస్తారో చెప్పండి. పరుగు పందాలు కానీ పెట్టుకున్నట్లయితే గెలిచేది ఎవరు? కుందేలే గెలుస్తుంది. కానీ ఏంటంటే వచ్చేసి సోమర్తనాన్ని వదిలిపెట్టేస్తే కుందేలే గెలిచిపోతుంది. క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలను అర్థాలను రాయండి. శివ రేవాన్సు పరుగు పందాలు పెట్టుకున్నారు. పరుగు పందాలు అంటే ఏంటంటే పోటీలు. చీకట్లో వచ్చేటువంటి శబ్దాలను రాధ చెవులు రిక్కరించి వినసాగింది. చెవులు నిక్కించి అంటే ఏంటంటే చెవులతో వినడము, అంటే జాగ్రత్తగా వినడము. గీత కుక్కను చూసి భయంతో ఉరికింది. ఉరికింది అంటే పరిగెత్తింది. దారి తప్పిన లేగదూడ బాబీ సాయంతో తన తావుకు చేరుకుంది. తావు అంటే చోటు. ప్రాసపదాలను రాయండి. లేపింది, ఊపింది, దాటింది, లేచింది, చేరింది, మాడింది, ఉరికింది, ఊడింది. తర్వాత క్రింది పదాలకు ఏకవచన పదాలకు బహువచనాలని రాయండి. చెట్టు చెట్లు, లేడీ లేళ్ళు, చెవి చెవులు, పొద పొదలు, కుందేలు కుందేళ్ళు, తాబేలు తాబేళ్ళు. తర్వాత గేములో వర్ణమాలలో అక్షరాలతో పదాలను రాయండి. ఓడ, అల, అలమర, అటక, తడక, ఆట, ఊయల, ఈల. తర్వాత వచ్చేసి ఫలం. తర్వాత వచ్చేసి నందనవనము అనేటువంటి పదం ఆధారముగా వీలున్న పదాలను తయారు చేయండి. నందన, నంద, ధనం, వనం, నవ, నందనవనం. తర్వాత క్రింది పట్టికలోని అక్షరాలను వీలు ఉన్నంత వరకు పదాలను తయారు చేయండి. అల, అలమర, సరం, అర, లవణం, కలశం, ధనం, సవరం, పంజరం, జపం, అరక, వనం. ఇక్కడ ఉన్నటువంటి పెట్టెలో ఉన్నటువంటి ఉపయోగించి మనము తయారు చేయడం జరిగింది ఇన్ని పదాలు. తర్వాత అంతాక్షరి కింది పదాల ఆధారముగా మనం వచ్చేసి అక్షరాలతో కొన్ని పదాలను తయారు చేద్దాము. అలమర, రకం, కంద, దండ, డమరుకం, కందులు. సో ఈ విధంగా మనము అంతాక్షరి పదాలని మనము చేసుకుంటూ మనము తయారు చేయొచ్చు పిల్లల్ని. తర్వాత నామవాచకము అంటే ఏంటంటే పేర్లను గురించి తెలియచేసే దాన్ని ఏమంటాము? నామవాచకము అని మనం తెలుసుకున్నాము. పేర్లకు బదులుగా ఉపయోగించేటువంటి పదాలను ఏమంటాము? సర్వనామము అని అంటాము అని తెలుసుకున్నాము. క్రింది వాక్యాలను చదవండి. నామవాచక సర్వనామ పదాలను గుర్తించండి. ఇప్పుడు చూడండి, రాజు మంచి బాలుడు. రాజు నామవాచకము. ఆమె పాట పాడింది సర్వనామము. అతడు సర్వనామము. ప్రజ్ఞ నామవాచకము. రేషాంత్ నామవాచకము. సో ఈ విధంగా వచ్చేసి నామవాచకము సర్వనామ పదాలని మనము గుర్తించాము. క్రింది నామవాచక పదాల ఆధారంగా ఖాళీలను పూర్తి చేయండి. చీమ, పావురము, ఆకు, చెరువు, చెట్టు అనేటువంటి ఉపయోగించి మీరు ఒక కథని చెప్పండి. ఒక పావురము చెట్టు మీద నివసిస్తూ ఉండేది. చెట్టు కింద పుట్టలో చీమ నివసిస్తూ ఉండేది. రెండు స్నేహంగా ఉండేవి. ఒకరోజు చీమ అదుపు తప్పి చెరువులోని నీటిలో పడిపోయింది. పావురము అది చూసి చెట్టు మీద నుండి ఆకు విసిరి చీమను కాపాడింది. ఇక్కడ చూడండి, క్రింది పేరాను చదవండి. పేరాలోని నామవాచక సర్వనామ పదాలను పట్టికలో రాయండి. ఇప్పుడు చూడండి, పార్వతీపురంలో రాము, సోము అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వారు ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వారు. వారిని ఎవరు వచ్చి సహాయం అడిగినా లేదనకుండా సహాయం చేసేవారు. ఇట్లా జీవనం సాగిస్తూ వాళ్ళిద్దరూ ఊరి వారందరినీ
ప్రేమాభిమానాలు చూరుకొని కీర్తి ప్రతిష్టలు పొందారు. దీంట్లో నామవాచకం సర్వనామ పదాలని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, రాము, సోము అనేటువంటిది నామవాచక పదాలు. సర్వనామం వచ్చేసి వారు, ఇతరులు, ఎవరు, ఇట్లు, వారందరూ అనేటువంటిది వచ్చేసి సర్వనామం కింద తీసుకోవడం జరిగింది. సరే, ఇక్కడ ఒక మంచి మాట అనేటువంటి తెలుసుకుందాము. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించేవాడే నిజమైన ఆటగాడు. గెలుపు అనేటువంటిది ఉన్నట్లయితే ఓటమి కూడా ఉంటుంది. ఆ ఓటమి వచ్చినప్పుడే మరలా మనము గెలవాలి అనేటువంటి ఆశ అనేటువంటిది పుడుతుంది. సో ఈ విధంగా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించేవాడే మనిషి. సో సరైనటువంటి ఆటగాడు అనేటువంటిది ఇక్కడ తెలపడం జరిగింది.